తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సినిమా విషయాలు నేను పట్టించుకోవట్లేదన్నారు. కొత్త సినిమా టికెట్ రేట్ల ఫైల్ తన దగ్గరకు రాలేదన్నారు ఆయన. తనకు తెలియకుండానే 2 సినిమాల జీవోలు జారీ అయ్యాయంటూ మంత్రి కోమటిరెడ్డి మీడియా ఎదుటనే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నేను సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం ఎప్పుడూ బంద్ చేస్తాను. నేను మొత్తం చెప్పని ఆయన అడిగిన దానికి ఒకరు అడిగితే కదా సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం బంద్ చేస్తాను. పుష్ప తర్వాత నేను కొత్త బెనిఫిట్ షోకు సినిమా టికెట్లకు పెంచమని నా దగ్గరికి రావద్దు అని వారం 10 రోజుల కింద కూడా ఏదో టీవీలో ఇచ్చిన. మొన్న ఆ మధ్యలో 2 రిలీజ్ కానీ నిన్నగాక మొన్న ఒక రిలీజ్ కానీ రేపు రిలీజ్ కాబోయే కాదు నా దగ్గరికి ఫైల్ రాలేదు. ఆ 2 సినిమాలు కూడా నేను ఎట్టి పరిస్థితి అప్లికేషన్ పెట్టుకోవద్దు, నన్ను కలవద్దని చెప్పినా నన్ను ఎవరు కలుస్తలేరు. ఎగనెస్ట్ పుష్ప 2లో ఒక మహిళ చనిపోతేనే ఆ బాధలో ఎందుకు ఇచ్చినా అని బాధపడి ఆ హాస్పిటల్ వాళ్ళు నీకు ఫోన్ చేసి మాట్లాడితే సార్ డిఎంహెచ్ఓ గారు వస్తుంది కానీ పేమెంట్ అసలే ఇస్తలేరు అని చెప్తే నేను అసెంబ్లీకి వెళ్ళి ఉటావుటిన పోయి 25 లక్షల రూపాయల ప్రత్యేక ఫౌండేషన్ చెక్ ఇచ్చి వచ్చిన. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రొడ్యూసర్ పంపలే, గవర్నమెంట్కి వెళ్ళి ఉండే అమౌంట్ రిలీజ్ కావాలంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది. డిఎంహెచ్ఓ అని అడిగిన, మెడికల్ అండ్ ప్రిన్సిపల్ హెచ్బి గారికి చెప్పిన మనం కడతాం సార్ అంటే హాస్పిటల్ కిమ్స్ హాస్పిటల్ సంగతి మీకు తెలుసు, ఆయన మనిషి ప్రాణం పోయినా సరే పైసలు కట్టండి, అక్కడ ట్రీట్మెంట్ చేయరు. కిమ్సే కాదు, ఎనీ కార్పొరేట్ హాస్పిటల్ అడ్వాన్స్ పేయాలి. నేను పోయి పే చేసిన. ఆ తండ్రికి చెప్పిన ఈ అబ్బాయిని ఏమంటే నేను చదువుకుంటా, నేను చదివిపిస్తా అని చెప్పిన. ఆ రోజే చెప్పిన అసెంబ్లీలో వచ్చి రిటర్న్ నెక్స్ట్ డే ఇక ముందు తెలంగాణలో బెనిఫిట్ షోలు సినిమా రేట్లు పెంచబడవు, బెనిఫిట్ షోలు ఇవ్వబడవు. ఆ మాట కట్టుబడి ఆ తర్వాత నేను ఏ ఫైల్ కూడా సైన్ పెట్టలేదు. నాకు తెలియనప్పుడు నేను నాకు తెలియదు. మన మొత్తం నల్గొండలోనే ఉన్నా, హైవే మీదనే ఉన్నా. నేను సినిమా ఇండస్ట్రీ మీద నేను దృష్టి పెట్టదలుచుకోలేదు. సమస్యలు ఉంటే కార్మికులు వస్తే అప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ కానీ యాక్టర్లకు కానీ అన్యాయం జరిగితే పేద కళాకారులకు ఇళ్ళ విషయంలో పట్టించుకున్నాం. అంతే తప్ప రేట్ల విషయంలో బెనిఫిట్స్ పెట్టొద్దన్నందుకు నా దగ్గరికి ఎవరు వస్తలేరు. అది ఏం జరుగుతుందో నాకు తెలియదు. నేను సినిమా ఇండస్ట్రీ మీద నేను దృష్టి పెట్టదలుచుకోలేదు. సమస్యలు ఉంటే కార్మికులు వస్తే అప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ కానీ యాక్టర్లకు కానీ అన్యాయం జరిగితే పేద కళాకారులకు ఇళ్ళ విషయంలో పట్టించుకున్నాం. అంతే తప్ప రేట్ల విషయంలో బెనిఫిట్స్ పెట్టొద్దన్నందుకు నా దగ్గరికి ఎవరు వస్తలేరు. అది ఏం జరుగుతుందో నాకు తెలియదు. మనిషిని చంపాలని ఇటువంటి దాంతో చంపొద్దు. నాకు ఆల్రెడీ ఒకటి అయింది. మీరు ఎంత చేసి ఇప్పుడు ఏమైంది? నా బాధల్లో ఏంటంటే ఒక ఐఏఎస్ మహిళలు ఐఏఎస్ ఐపీఎస్ అవుడే తప్ప కావద్దని చెప్పండి. మీరు రండి సోషల్ మీడియాలో, మీరు ఉద్యోగాలు చేయొద్దని చెప్పండి మహిళల్ని. అరే జిల్లా మినిస్టర్గా వస్తే పక్క కూర్చుంటారు. జిల్లా నేను లోకల్ ఎమ్మెల్యేని, అది కూడా 15 రోజులకు ఒకసారి పోతా. ఇంకా నా డిపార్ట్మెంట్ పెద్దది కాబట్టి వాళ్ళ గురించి నేను ఆలోచించేది. మమ్మల్ని కావాలంటే మీరు సోషల్ మీడియా వాళ్ళు, మీ పెద్ద మీడియా, మీ చేతిలో టీవీలు ఉంటే సోషల్ మీడియాలు టీవీలు ఇంకో మినిస్టర్ పేరు కూడా ఇచ్చి నిన్నమన్నా సోషల్ మీడియా అవసరం ఉంటే మీరు ఏంటన్నా మీరు విమర్శించుకోండి. ధైర్యం ఉన్న వాళ్ళు నాలాంటి వాళ్ళు మొండిగా ప్రజాసేవ చేసుకుంటూ పోతూనే ఉంటాం. ఎన్నో విమర్శలు వచ్చినాయి. 6 సార్లు గెలిపించిండ్రు. ఒకసారి ఎంపీగా 5 రూపాయలు లేకుండా భారతదేశంలో రికార్డు చేసిండ్రు. మీరు ఇంకా విమర్శించే దేవుడు ఉన్నాడు, దేవుడు తప్పు చేసినాడు శిక్షిస్తాడు. మీకేమైనా కావాలంటే మీరేమైనా మీకు ఇంకా కూడా కోపం తీరలే వెంకరెడ్డి అనేవాడు ఉండొద్దంటే ఇంత విషయం ఇచ్చి చంపండి మీరు కూడా. మరి అసలు దేశం మాది ఏముంది?
ఇప్పుడు మా ఇంటికి వస్తే ఖాళీ ఓరు మనిషిని చంపాలని ఇటువంటి దాంతో చంపొద్దు. నాకు ఆల్రెడీ ఒకటి అయింది. ఇంక మీరు ఎంత చేసి ఇప్పుడు ఏమైంది? నా బాధల్లో ఏంటంటే ఒక ఐఏఎస్ మహిళలు ఐఏఎస్ ఐపీఎస్ అవుడే తప్ప కావద్దని చెప్పండి. మీరు రండి సోషల్ మీడియాలో, మీరు ఉద్యోగాలు చేయొద్దని చెప్పండి మహిళల్ని. అరే జిల్లా మినిస్టర్గా వస్తే పక్క కూర్చుంటారు. జిల్లా నేను లోకల్ ఎమ్మెల్యేని, అది కూడా 15 రోజులకు ఒకసారి పోతా. ఇంకా నా డిపార్ట్మెంట్ పెద్దది కాబట్టి వాళ్ళ గురించి నేను ఆలోచించేది. మమ్మల్ని కావాలంటే మీరు సోషల్ మీడియా వాళ్ళు, మీ పెద్ద మీడియా, మీ చేతిలో టీవీలు ఉంటే సోషల్ మీడియాలు టీవీలు ఇంకో మినిస్టర్ పేరు కూడా ఇచ్చి నిన్నమన్నా సోషల్ మీడియా అవసరం అంటే మీరు ఏంటన్నా మీరు విమర్శించుకోండి. ధైర్యం ఉన్న వాళ్ళు నాలాంటి వాళ్ళు మొండిగా ప్రజాసేవ చేసుకుంటూ పోతూనే ఉంటాం. ఎన్నో విమర్శలు వచ్చినాయి. 6 సార్లు గెలిపించిండ్రు. ఒకసారి ఎంపీగా 5 రూపాయలు లేకుండా భారతదేశంలో రికార్డు చేసిండ్రు. మీరు ఇంకా విమర్శించే దేవుడు ఉన్నాడు, దేవుడు తప్పు చేసినాడు శిక్షిస్తాడు. మీకేమైనా కావాలంటే మీరేమైనా మీకు ఇంకా కూడా కోపం తీరలే వెంకరెడ్డి అనేవాడు ఉండొద్దంటే ఇంకా విషం ఇచ్చి చంపండి మీరు కూడా. మరి అసలు దేశం మాది ఏముంది? ఇప్పుడు మా ఇంటికి వస్తే ఖాళీ ఓరు